పీఠాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. పీఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సుమారు 50 కిలోల వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరిగా భక్తుల సహాయంతో దివ్యంగా అలంకరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. శాకంబరి అలంకరణలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చాంద్రపట్ల వెంకట సత్య సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. అమ్మవారికి శాకంబరి అలంకరణ రూపంగా పూజలు ప్రారంభమయ్యాయి. నిన్న అమ్మవారిని ఈ విధంగా సాయంత్రం అలంకరణ చేసి పూజలు ప్రారంభించాం. సుమారు ఒక 50 కేజీల వరకు అన్ని రకాల కూరగాయలు సేకరించబడి అనేక మంది భక్తులు కూడా వీటన్నిటినీ అలంకరణకి దండల కింద గుర్చి వారు కూడా అమ్మవారి సేవగా ఈ అమ్మవారి అలంకరణ శాకంబరి అలంకరణలో పాల్గొని తరించారు. ఈ శాకంబరి అలంకరణ అసలు ఈ ఆషాఢ మాసంలో చేయడానికి కారణం ఏంటంటే పాలకులందరూ కూడా, అలాగే ఆ ఆలయ కమిటీలు అందరూ కూడా విస్తృతంగా ప్రజాసేవ గురించి, ప్రజల యొక్క ఆనందాన్ని గురించి అమ్మవారికి ఈ అలంకరణ, ఈ పూజలు చేస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు.